హాయ్ బ్రదర్. సో ఎలా ఉండబోతున్నాయి బ్రో ఈ సెలబ్రేషన్స్? అందకుండా కోరుకున్నాను. ఇంకా లోపలికి ఎంట్రీ ఇస్తారు. లోపలికి ఎంట్రీ 5:30 అన్నారు. ఇంకా 5 minutes టైం ఉంది. ఇప్పుడు వెళ్ళాలి, చూడాలని ఏం జరిగేది. అది ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? నేను హైదరాబాద్ జేఎన్టీ నుంచి వచ్చిన. సో రామ్ చరణ్ గారి మూవీస్ లో ఏ మూవీ అంటే నీకు ఎక్కువ ఇష్టం బ్రో? నాకు రంగస్థలం అయ్యా. ఎందుకని రంగస్థలం ఇష్టం? రంగస్థలం ఎందుకంటే అది చెప్పలేను, నా మాటల్లో చెప్పలేను. అది చిన్నప్పటి నుంచి నాకు ఫస్ట్ ఇచ్చిన దేవుడు లెక్క ఫీల్ అవుతుంది నేను రామ్ చరణ్ అనే పర్సన్. అంతలా ఇన్స్పైర్ చేసే లైక్ ఏ క్వాలిటీస్ అంటే నీకు ఇష్టం అన్న చరణ్ అన్న? ఈ క్వాలిటీ ఆయన చెప్పలేమన్నా. ఆయన ఏమైనా హెల్ప్ చేసినా పక్కన తెలియదు, మొత్తం ఆయన ఇన్స్పిరేషన్ నాకు, అంతే నా దేవుడు. మరి నెక్స్ట్ పెద్ద వస్తుంది కదా, దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? దాని ₹1,00,000 వేరే ఉంటాయి అన్న థియేటర్ మొత్తం, అట్లా ఉంటది. అంటే ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్ అయిపోయాయి. సో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఇంకా సినిమాకి రికార్డ్స్ ఇక ఉండవనా, మొత్తం ఇదే పెద్ద పండుగ. April 30 అని చెప్పారు. కొన్ని ఒక సాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి నైట్ కొంచెం ఏదో ఇష్యూ, చిన్న ఇంజురీ అయిందంట. ఆ ఇంజురీ నుంచి కొంచెం తొందరగా రికవర్ కావాలని కోరుకున్నాను. మరి బుచ్చిబాబు గారు ఇంతకు ముందు పెద్ద హీరోస్ ని హ్యాండిల్ చేయలేడు, బట్ రామ్ చరణ్ గారితో ఒకేసారి స్టార్ హీరోని పెట్టి ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయబోతున్నాడు? మాటలు అది వేరే. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి బ్రో? చాలా ఇక్కడ చూస్తుంటే ఫ్యాన్ చాలా అడవుడి చేస్తున్నారు. ఫ్యాన్స్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు 4 అన్నారు, ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా ఓపెన్ చేస్తలేరు. మళ్ళా 40 hours అంటున్నారు, 40 minutes అంటున్నారు. మొత్తం ఫ్రస్ట్రేషన్ అవుతారు ఫ్యాన్స్. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో? నేను మన వరంగల్ నుంచి. వరంగల్ నుంచి ఓన్లీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం వచ్చావా? ఓకే, మరి ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 2 hours ని వెయిట్ చేస్తున్నాం. 3కి వచ్చినాం మేము ఇక్కడికి. 4 ఓపెన్ అంటేసరికి 4కి వచ్చాం డోర్ లోపలికి వెళ్ళి. 5 అన్నారు, 5కి వస్తేనేమో 6 అంటున్నారు. మరి బుచ్చిబాబు గారు కూడా వస్తున్నారంట. సో పెద్ద నుంచి ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? అప్డేట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి రామ్ చరణ్ గారికి దెబ్బ తగిలిందంట గారికి. రామ్ చరణ్ గారికి దెబ్బ తగిలిందంట. మరి తొందరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుంటున్నాం మనం కూడా. మరి పెద్ద మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బ్రో? పెద్ద మూవీ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి అంటే ఆల్రెడీ 2 సాంగ్స్ బాగా వైరల్ అయిపోయి బాగా ట్రెండ్ ని సెట్ చేసాయి. సో మూవీ కూడా ఆ రేంజ్ హిట్ అవుతుంది. ఆ రేంజ్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. రామ్ చరణ్ కూడా కొంచెం. మరి రామ్ చరణ్ గారి మూవీస్ అన్నిట్లో మీకు ఏ మూవీ అంటే ఇష్టం బ్రో? రంగస్థలం ఇష్టం అన్న. ఎందుకని బ్రో? రామ్ చరణ్ యాక్టింగ్ గానీ, దాంట్లో పర్ఫార్మెన్స్ గానీ బాగుంది. ధ్రువ ఏదో చెప్పినట్టు ధ్రువ కూడా ఇష్టమే, కాకపోతే రంగస్థలం కొంచెం ఇష్టం. యాక్టింగ్ పరంగా, స్టోరీ రంగస్థలం మంచిగా ఉండేది. రామ్ చరణ్ గారిలో ఇన్స్పైర్ చేసే కొన్ని క్వాలిటీస్ ఏంటి బ్రో మిమ్మల్ని? డిసిప్లిన్ అన్న. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలని, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ చేయడం. హాయ్. సో రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కి వచ్చారు. సో ఎలా ఉందన్న వైబ్? యాక్చువల్ చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి తగ్గట్టుగానే ఉంది వైబ్. అసలే వైబ్ ఇక్కడ కాదు, లోపలికి వెళ్తే ఇంకా హైలైట్ అవుతుంది. అది వేరే లెవెల్ ఉంటది అక్కడ. ఇంకేంటంటే ఇప్పుడు మాట్లాడే మాట కూడా రాదు బయటకు వచ్చేసరికి. గొంతుకులు పోతాయి. ఓన్లీ జై చరణ్ అక్కడ వినిపించేది ఒకటే, జై చరణ్ అన్నది. ఆ ఒక్క వర్డ్కే గొంతుకులు పోతాయి. అట్లా అరుస్తాం. ఎవరెవరు వస్తున్నారు గెస్ట్లుగా ఎవరెవరు వస్తున్నారంటే పెద్ద టీం వస్తుంది. తర్వాత ఆర్గనైజేషన్ చేసిన రామ్ చరణ్ ఎవరైతే అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో టీం మొత్తం వాళ్ళందరూ వస్తున్నారు. మరి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరెవరు వస్తున్నారు అన్నది ఇంకా. వైష్ణవ్ అండ్ దుర్గాతేజ్ వస్తున్నారు. యాక్చువల్ గా వైష్ణవి వాళ్ళు వస్తున్నారు, అదే ఫ్యామిలీ నుంచి అయితే వాళ్ళ తరపున వస్తున్నారు. బట్ నాగబాబు గారు వాళ్ళ అబ్బాయి ఇంకా వీళ్ళు వస్తున్నారన్నది తెలియదు. ప్రెసెంట్ అయితే వైష్ణవి వాళ్ళు వస్తున్నారని తెలిసింది. మరి లాస్ట్ 1 week గా చూసుకుంటే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు, అన్నదానం చేస్తున్నారు. సో దీనికి మొత్తానికి ఇన్స్పిరేషన్ ఎవరన్నా అసలు? యాక్చువల్ గా ఇది స్టార్ట్ చేసింది చిరంజీవి గారు. ఆయన మొదలు పెట్టింది ఇదంతా. ఆయన చేసిన దాన్ని యాక్చువల్ గా ఏంటంటే చిరంజీవి గారు ఎలా ఉన్నారో వాళ్ళ అబ్బాయి కూడా అదే రన్ చేస్తున్నారు. సో అదే. మీ ఫేవరెట్ మూవీ ఏదన్నా? నా ఫేవరెట్ మూవీ వచ్చేసి రంగస్థలం. ఎందుకన్నా? ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే తెలిసింది అందరికి. ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అరే మీ ఓడు కొంచెం యాక్టింగ్, ఎన్టీఆర్ ఉన్నాడు, అంతని మించిన యాక్టింగ్ మీ ఓడు చూపించమని చెప్పేసి అన్నారు. ఆయన యాక్టింగే. బట్ ఈ వర్డ్ అన్న ప్రతి ఒక్కరు కూడా రంగస్థలం నుంచి అసలు డ్రాప్ అన్నమాట. ఇంకా అరే రామ్ చరణ్ యాక్టింగ్ అని అన్న దానికి కూడా సరిపోరు, అలాగే ఇచ్చింది అనమాట ఈ మూవీ. మరి పెద్ద మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని? యాక్చువల్ గా ఏంటంటే బుచ్చిబాబు గారి మూవీ మనం ప్రీవియస్ చూసింది ఉంది కదా, ఉప్పిన. అదైతే ఎంత స్టోరీ ఎంతైతే క్లీన్ గా ఉందో ఇప్పుడు పెద్ద హీరోతో తీస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇది కూడా స్టోరీ ఉంది. మరి
అంత పెద్ద స్టార్ ని బుచ్చిబాబు గారు హ్యాండిల్ చేయగలరా అని కొంతమందిలో ఆ అపోహ అనేది ఉందన్న, దానికి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే ఈ ఛాలెంజ్ ఫ్యాన్సే కాదు, రామ్ చరణ్ గారు తీసుకున్నారంటే స్టోరీ ఎంత బాగుంటే ఆయన ఎలా తీసుకుంటారు. సెకండ్ మూవీ అయ్యి ఉండి రామ్ చరణ్ గారికి ఇస్తే ఆయన ఒప్పుకుంటాడు ఒప్పుకోడా అన్న డౌట్ లేకుండా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒప్పించారంటే ఆయన ఎంత ప్రాణం పెట్టి రాస్తుంటే ఇది జరగచ్చు. సో ఓవరాల్ గా ఇది అడగొచ్చో లేదో తెలీదు, అంటే ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అన్న పెద్ద మూవీ? కలెక్షన్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ప్రీవియస్ వాటికి ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళు టీం కూడా కలెక్షన్ వైజ్ ప్రతి ఒక్కరికి ఉంటది, మా సినిమా బాగుండాలి, మా సినిమా కలెక్షన్స్ బాగుండాలి అని చెప్పేసి. సో దాని తగ్గట్టు ఉంటది. ప్రీవియస్ చూసుకుంటే 2022, 2026 ఈ కలెక్షన్స్ బీట్ చేయకుండా ఏది ఉండకూడదు అన్నట్టుగా ఇస్తారు. అదైతే పక్క కలెక్షన్స్ అయితే హైలైట్ అవుతుంది. అది రామ్ చరణ్ గారి డైలాగ్ ఓకే. సరిగ్గా పుట్టినోడు సరైన మొగాడు ఒక్కడు కూడా లేడు, అంతా జంక్ అని అంటారు. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, అంతా జంక్. అది నా ఫేవరెట్. వినయ్ విజయ్ రామ అది ఫేవరెట్ డైలాగ్ కూడా ఉంటది. వచ్చి పోయిస్తాండ్రా అంటే దాదా పోయించాడు. అది అయితే అసలు మ్యాడ్ అయిపోయారు ఫ్యాన్స్ అయితే ఆ డైలాగ్ అయితే. నిజంగా అదైతే మంచి ఫన్ ఇచ్చేది అయితే. ఆ డైలాగ్ అయితే అందరు నవ్వుకున్నారు. యాక్చువల్ గా ఒక డైలాగ్ చెప్తే సీరియస్ అవుతాం, బట్ ఆ డైలాగ్ అందరు నవ్వుకున్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ హఫీస్పేట్ నుంచి వచ్చాను. సో ఎప్పటి నుంచి మీరు రామ్ చరణ్ గారి ఫ్యాన్ అన్న? నేను చిరుతప్పటి నుంచే అతని డాన్స్ లకు ఫిదా అయిపోయినా, స్టార్టింగ్ నుంచి ఫ్యాన్. నేను మీ ఫేవరెట్ మూవీ ఏంటన్న రామ్ చరణ్ గారి మూవీస్? రంగస్థలం. సో ఇప్పుడు పెద్ద మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న మీకు? పెద్ద అయితే నాకు తెలిసి బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం. యాక్చువల్ గా ఈ బుచ్చిబాబు చూడడానికి అమాయకుల్లా కనిపిస్తాడు కానీ మాస్ కంటెంట్ తో వస్తున్నాడు. ఈసారి మాత్రం దుమ్ము లేపేస్తాడు. ఈ రోజు ఈవెంట్ కి బుచ్చిబాబు గారు వస్తున్నారు. సో ఏమైనా అప్డేట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? రేపు రామ్ చరణ్ బర్త్డేగా ఉంది కాబట్టి టీజర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ టాక్ జరుగుతుంది. టీజర్ ఖచ్చితంగా. అంటే రామ్ చరణ్ గారికి షూట్ లో కొంచెం గాయమైందంట కదా, దాని మీద ఏంటి? అవును, రీసెంట్ గా ఐకి చిన్న ఇంజురీ అయిందని చెప్పేసి అన్నారు. కానీ కాకపోతే 2 days లో రికవర్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. మరి పెద్ద మూవీ టైం కి వచ్చే అవకాశం ఉందా, లేదా మళ్ళీ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు, 100% వస్తుందనే నమ్మకం ఉంది. బుచ్చిబాబు చెప్పిండు 100% వస్తుందని చెప్పేసి అన్నారు. మీకు రామ్ చరణ్ లో చాలా ఇన్స్పైరింగ్ అనిపించే క్వాలిటీస్ ఏంటన్నా? సింప్లిసిటీ అన్న, సింప్లిసిటీ. అది ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చూసుకుంటే పవర్ స్టార్ కొడుకు, మెగాస్టార్ కొడుకు, కానీ ఆయన గర్వం వాడు సింప్లిసిటీగా ఉంటాడు, ఒదిగి ఉంటాడోలో మెగాస్టార్ రామ్ చరణ్ మించిన వాళ్ళు లేరు చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో, TFI లో. మరి రామ్ చరణ్ మూవీస్ లో మంచి మూవీ, లైక్ మీకు నచ్చిన మూవీ ఏంటంటే? రంగస్థలం. సో ఇప్పుడు పెద్ద వస్తుంది కదా నెక్స్ట్, దాని మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? పెద్ద అయితే పుష్పం దాటిపోద్ది ఖచ్చితంగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2026 లో పెద్ద అయిపోయింది. అదైతే మరి ఇప్పుడు ఆల్రెడీ 2 సాంగ్స్ బాగా వైరల్ అయిపోయాయి. సో ఇప్పుడు మూవీ ఎలాంటి ట్రెండ్స్ సెట్ చేయబోతున్నారు? ట్రెండ్ సెట్ చేసిన ఇంకో 3 రాకపోతే కనుక ఇంకో వేరే ట్రెండ్ వస్తుంది. పీక్స్ లో ఉండొచ్చు అన్న. ఇంకా ఓవరాల్ గా ఎంత వరకు కలెక్ట్ చేస్తారన్న? అన్న సింపుల్ గా మినిమం 1000 crores అనేది మినిమం. ఒక్క రామ్ చరణ్ గారి డైలాగ్ చెప్పండి అన్న. డైలాగ్ చెప్పే అంత టోలం కాదులే కానీ ప్రెసెంట్ వద్దులే అన్న. ఎవరో ఒకరు చెప్పండి అన్న. ఎంత energetic. రంగస్థలం, పవన్ కళ్యాణ్ చెప్పండి, మా వాడు చెప్తున్నాడు. చెప్పండి. వద్దు వాళ్ళ డైలాగ్ చెప్పే అంత వద్దులే అన్న మనకి. చెప్పరా చెప్పు. ఫ్యాన్స్ చెప్పకుండా ఇంకెవరు చెప్తారు బ్రో? అన్న చెప్పు చెప్పురా. దానికి వచ్చి కిక్కే వేరప్ప. థ్యాంక్ యూ బ్రో.